బట్టి విక్రమగారు. ఏమైంది బొగ్గు? ఈ మిస్సింగ్ బొగ్గు ఏమైంది? 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గు ఎక్కడ ఉన్నది? ఎక్కడ తెలంగాణ గడ్డ మీద లేదు. మరి ఏమైంది? కాబట్టి అంటే సిబిసిఐడి ఎంక్వైరీ, అంటే సిబిఐ ఎంక్వైరీ, అంటే ఎంక్వైరీ చేసింది కదా. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంత పెద్ద స్కామ్ 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ, తెలంగాణ యొక్క వనరులు ఇది ఒక సుమారు ఇందులో ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మంది సంబంధించి, ఒక కుటుంబంలో 3 ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్న సింగరేణిలో మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబీకాలు ఉంటారు, మా ప్రాంతంలో బంధువులు కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయి నష్టాల బాటలకు ఎందుకు వచ్చింది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది? కాబట్టి ఇమ్మీడియట్గా సిబిసిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇందులో స్టేట్ షేర్ 51 ఉంది, మీ సంస్థ సెంట్రల్ స్టేట్ 41% ఉంది కదా. సో 49% ఉంది కదా. మీరు ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ మీరు ఇమ్మీడియట్ స్పందించండి. కేంద్ర వాటా కూడా 49% ఉంది, ఎక్కడ పోయింది ఈ బొగ్గు అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. సో ఇప్పుడు రాజిరెడ్డి గారికి క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంత రాష్ట్రానికి అన్యాయం ఎంత జరుగుతుంది. సో మేము ఉత్పత్తిలో మేము పెరిగినామన్నారు, ఆన్ రికార్డు చెప్తున్నాం. 2023లో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క సింగరేణి ఉత్పత్తి 67 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి. కానీ ఈరోజు మొన్న మీరు మీ చెత్త విధానం వలన అది 43 టన్నులకు పడిపోయింది. అంటే అర్థమైంది ఎంత స్కాములు, ఎంత అవినీతిమయమైన సింగరేణి చేసుకోవడం జరిగింది. ఇంకొకటి 20,000 ఉద్యోగాలు ఉండే, కానీ ఆ రోజు కేసీఆర్ గారు కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి 16,000 ఉద్యోగాలను కారుణ్య నియామకాలు చేసినాం. ఇప్పుడు అందుకే ఈరోజు 36,000 మంది కార్మికులు అంటే దాంట్లో 16,000 మంది కేసీఆర్ వచ్చినాక ఈరోజు కారుణ్య నియామకాలు చేసింది. కానీ ఈరోజు కారుణ్య నియామకాలు బంద్ చేసిండ్రు. 12 నెలలైంది బోర్డు పెట్టలేదు మెడికల్ బోర్డు. కానీ మొన్న ఇటీవల బోర్డు పెట్టిన 54 మందిని విరిస్తే కారుణ్య నియామకంలో 5కి ఇచ్చి మామ ఇచ్చేసి మిగతా వాళ్ళ దృఢంగా చాలా ఇబ్బందికర వస్తుంది. గ్లూకోజ్ ఎక్కించుకుని పోయినా కూడా వాళ్ళను మెడికల్ అన్ఫిట్ చేయలేకపోతున్నారు. సో ఇట్లా సింగరేణి సంస్థను, తెలంగాణలోనే అద్భుతంగా ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పరిచింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, ఒక సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ బిడ్డగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క అవినీతి కారకులు ఎవరు, ఎందుకు ఇంత స్కామ్ జరిగింది, ఎటువైంది ఈ బొగ్గు లేకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిండ్రు? సో దానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే డెఫినెట్గా రోజొక్కర గుణంగా ఈ యొక్క 11 గనులకు RG1తో పాటు ప్రతి ఒక్క గనికి వెళ్తాము, వెళ్ళి బహి ప్రపంచానికి చెప్తాము. బొగ్గు లేకుండా ఉండగా పేపర్ దించుకొని రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిండ్రు, ఈ యొక్క సింగరేణి సంస్థకు నష్టం చేసిండ్రు. తద్వారా లక్షల మంది కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము.